అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్ ఏఎల్ టీవీ. ఏపీ మెగా డీసీ అభ్యర్థులకు శుభవార్త అని చెప్పవచ్చు. ఇదైతే మనకి ఇక్కడ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్ లో. మరి ఇక్కడ మెరిట్ లిస్ట్ లో మీకు సంబంధించినటువంటి నేమ్ ఏ విధంగా చెక్అవుట్ చేసుకోవాలి, ఈ యొక్క మెరిట్ లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ మీకు చూపించబోతా ఉన్నాను ఈ వీడియో తరపు నుంచి అనమాట. ముందుగా ప్రతి ఒక్క అభ్యర్థికి మన ఛానల్ తరపు నుంచి ఆదరణ తెలియజేస్తా ఉన్నాను. ఓకే, అదే విధంగా ఇక్కడ ఒకసారి అందరూ కూడా మెగా డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే రావాల్సి ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్ తెలియకపోతే లింక్ అయితే ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, మెగా డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ రిలీజ్ అని ఇక్కడ క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. కాగానే ఇక్కడ మనకు టోటల్ అనమాట పోస్టులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. అదే విధంగా దీంతో పాటు ఇక్కడ జూన్స్ అనమాట, ఇక్కడ June 1, June 2, June 4, తర్వాత వెస్ట్ గోదావరి, తర్వాత విశాఖపట్నం, ఈ విధంగా అయితే June 1, June 2 అన్ని కూడా మనకు పొందుపరచడం జరిగింది. ఓకే, ఇందులో మీరు మెయిన్ గా ఏం చేయాలి, మొదటి ప్రాసెస్ అనమాట ఇక్కడ మీరు ఏ పేపర్ కి ఎగ్జామినేషన్ రాశారు, మీరు ఏ సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ రాశారు, మీరు అందరూ కూడా ఈ యొక్క లిస్ట్ లో ఒకే పోస్ట్ లిస్ట్ లో మీరు అందరూ వెరిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి అన్నమాట ఇక్కడ ఏదైతే PGTEL తెలుగుకి ఎగ్జామ్ రాశారు అనుకుందాం. ఓకే, ఆయన ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే June 1 అనుకుందాం, ఇక్కడ క్లిక్ చేశారు అనుకుందాం. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే June 1 సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క పీడిఎఫ్ లో ముందుగా మీకు సంబంధించిన క్యాండిడేట్ ఐడి వెరిఫై చేసుకోవాలి, అదే విధంగా మీ యొక్క నేమ్ వెరిఫై చేసుకోవాలి, మీ యొక్క ఫాదర్ నేమ్ వెరిఫై చేసుకోవాలి, తర్వాత యొక్క డేట్ ఆఫ్ బర్త్ వెరిఫై చేసుకోవాలి, మీ యొక్క జెండర్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఈడబ్ల్యూ నాన్ లోకల్ కేటగిరీ కావచ్చు, అదే విధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు, అదే విధంగా పిహెచ్ కావచ్చు, టోటల్ మీ ఎంత స్కోర్ వచ్చింది, మీకు ర్యాంక్ ఎంత ఉంది, స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ గా జోన్ వైజ్ గా మనకైతే మెన్షన్ చేసినారు కాబట్టి ఇందులో మీరు అందరూ కూడా స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఓకే, మీకు త్వరగా యొక్క రిజల్ట్స్ తెలుసుకోవాలి అంటే మీ యొక్క నేమ్ ఉందా లేదా తెలుసుకోవాలన్నట్లయితే ఇక్కడ మన యాప్ ఉంటుంది అన్నమాట, పీడిఎఫ్ యాప్ ఉంటుంది కదా, మీరు ఈ యొక్క ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ యాప్ లో యొక్క డాక్యుమెంట్ ఓపెన్ చేసి మీరు ఏం చేసిన జస్ట్ ఇక్కడ మీ యొక్క ఐడి కానీ మీ యొక్క ఫుల్ నేమ్ టైప్ చేసిన కానీ మీ యొక్క ఆటోమేటిక్ గా మీ నేమ్ ఇందులో ఉంటే మీకు కనిపిస్తుంది అనమాట. మీరు వెరిఫై చేసుకోండి, లేదంటే ఇక్కడ మాన్యువల్ గా కూడా వెరిఫై చేసుకోవచ్చు. మీకు సంబంధించిన ఏదైతే ఇక్కడ క్యాండిడేట్ ఐడితో కావచ్చు మీ యొక్క నేమ్ చెక్అవుట్ చేసుకోండి. ఓకే, అదే విధంగా ఇక్కడ ఎవరైతే ఈ యొక్క మెరిట్ లిస్ట్ నేమ్ వచ్చిందో అందరు అభ్యర్థులు కూడా ఇక్కడ ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనమాట, ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే సిద్ధంగా ఉండాలి. అదే విధంగా దీంతో పాటు మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి అనమాట, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావచ్చు, అదే విధంగా గెజిటెడ్ సంబంధించిన అధికారులు ధృవీకరించిన యొక్క పేపర్స్ కావచ్చు, అన్ని కూడా మీరు అందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి మీరు అయితే ఖచ్చితంగా అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇందులో ఎవరైతే మెరిట్ లిస్ట్ లో నేమ్ వచ్చిన అందరూ కూడా. ఓకే, కాబట్టి స్టెప్ బై స్టెప్ అయితే ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క డ్రెస్ అయితే వెరిఫై చేసుకుని మనకు మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది కాబట్టి అదే విధంగా దీంతో పాటు మీకు సంబంధించిన ఏదైతే మీ యొక్క క్యాండిడేట్స్ లాగిన్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి కూడా మీరు మీకు సంబంధించిన ఏదైతే కంప్లీట్ గా ఈ యొక్క మెరిట్ లిస్ట్ లో మీ నేమ్ ఎలా ఉందని తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, దీంతో పాటు మనకి ఇక్కడ ఇంకొక లింక్ ఉంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మెరిట్ లిస్ట్ రిలీజ్ ఆప్షన్ కదా, మనకి ఇక్కడ క్లిక్ చేసిన మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అదే విధంగా దాని పక్కన చెక్ నా ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన మనకు మెరిట్ లిస్ట్ సంబంధించిన కంప్లీట్ జాబితా అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్ వైజ్ కావచ్చు, జోన్ వైజ్ కావచ్చు, స్టేట్ వైజ్ కావచ్చు, స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ ఉందన్నమాట. మీరు అందరూ వెరిఫై చేసుకోండి. ఓకే, ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, లింక్ అయితే ఇక్కడ మీకు ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ కింద ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. మీకు ఓకే, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.